వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఎలక్షన్స్తో పాటు అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి. తెలంగాణలో అయితే ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మే 13న రెండు రాష్ట్రాల్లో ఒకే కాలంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ రాగానే రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తారు ఓటర్లను తమ వైపు లాక్కోవడానికి, తమకు ఓట్లు వేయడానికి ఓటర్లను వివిధ రకాలుగా ఆకర్షిస్తుంటారు. మద్యంతో ఆకర్షిస్తుంటారు, అలాగే మనీతో ఆకర్షిస్తుంటారు, రకరకాల గిఫ్ట్లు అలాగే బహుమతులతో ఆకర్షిస్తుంటారు. ముఖ్యంగా మనీ అంటే ఓటుకు నోటు అంటారు కదా, నోటు ఇచ్చి ఓటును కొనుక్కునే ప్రయత్నం అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. అయితే క్రైస్తవులు, విశ్వాసులు, క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు నోటుకి ఓటు అమ్ముకోవచ్చా? అంటే డబ్బు తీసుకొని ఓటును అమ్ముకోవచ్చా? ఓటు వేయొచ్చా? అసలు డబ్బు తీసుకోవచ్చా ఎలక్షన్స్లో? బైబిల్ ఏం చెప్తోంది? క్రైస్తవత్వం ఏం బోధిస్తుంది? ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది క్రైస్తవులు ఉన్నారు, ఆంధ్రలో ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్నాయి. ఓరావారీగా టగ్ ఆఫ్ వార్గా జరుగుతున్నాయి. సో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఓటుకి 2000, 3000 ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఉన్నారు. కొంతమంది పాస్టర్లే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మా సంఘంలో ఎంతమంది ఉన్నారు, మా సంఘంలో ఇన్ని ఓట్లు ఉన్నాయని రాజకీయ నాయకుల దగ్గరికి, లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కునే పరిస్థితి కనబడుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఓటుకి ఓటు వేయొచ్చు, క్రైస్తవులు డబ్బులు తీసుకోవచ్చు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుందంటే లంచగొండులు పరలోక రాజ్యానికి చేరరు. అబద్ధికులు ఎలాగా పరలోక రాజ్యానికి చేరరు, వ్యభిచారులు ఎలాగూ, హింస చేసేవాళ్ళు ఎలా పరలోక రాజ్యానికి చేరరు, లంచగొండులు కూడా పరలోక రాజ్యానికి చేరరు. మరి లంచం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక గవర్నమెంట్ అధికారి కానీ లేకపోతే ఒక ప్రైవేట్ అధికారి కానీ తను చేసే యథార్థమైన పనికి తను నీతిగా నిజాయితీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేయాలి. ఆ పనికి ఎవరికైతే పని చేస్తున్నారో వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే, ఒక సంతకం పెట్టడానికో ఒక పని చేయడానికో డబ్బులు తీసుకుంటే దాన్ని లంచము అంటారు. అంటే ఈ లోకపు చట్టాలు కూడా లంచం తీసుకున్న వారిని శిక్షిస్తాయి. లంచం తీసుకుంటే నేరం అని చెప్తాయి. గతంలో ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డవారు జైలుకు వెళ్ళారు. కోర్టు తీర్పులు ఏం చెప్పాయంటే దోషిగా తేల్చారు, తర్వాత బెయిల్ మీద వచ్చారు. అంటే ఈ లోకపు న్యాయస్థానాలు కానీ, ఈ లోకపు చట్టాలు కానీ, ఈ లోకపు మ్యాజిస్ట్రేట్లు కానీ డబ్బులు లంచం తీసుకుంటే తప్పు అని, నేరమని, దోషమని దోషిగా తేలుస్తూ జైళ్ళల్లో వేస్తున్నాయి. అయితే పరలోక న్యాయస్థానంలో క్రైస్తవులు ఓటుకి నోటు తీసుకోవటం అంటే డబ్బులు తీసుకొని ఓటు వేయటం నేరం అవుతుంది, లంచం అవుతుంది, తప్పు అవుతుంది. ఎందుకంటే ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కల్పించబడిన హక్కు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ అండ్ రిలీజియన్. అది ఏ మతానికి సంబంధించిన వారైనా, ఏ కులానికి లేకపోతే ఏ వర్గానికి సంబంధించిన వారైనా, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు 18 years అబోవ్ వారికి ఓటుకు కల్పించింది రాజ్యాంగం. ఆ ఓటును మనం ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మనకు నచ్చిన వారికి, నచ్చిన రాజకీయ పార్టీకి, నచ్చిన క్యాండిడేట్కి మనం ఓటు వేయటానికి ఒక అవకాశం ఉంది, ఒక అధికారం ఉంది, ఒక మనస్సాక్షి దాన్ని ప్రబోధిస్తుంది. అయితే ఆ ఓటుని డబ్బు తీసుకొని కానీ, మద్యం తీసుకొని కానీ, లేకపోతే ఇంకేదో ప్రలోభాలు తీసుకొని కానీ ఓటు వేయటానికి ఒప్పుకోదు బైబిలు. అబద్ధం ఆడతాం, లంచం, ఇవి బైబిల్ సమర్థించం. మరి క్రైస్తవులు కూడా ఈ రోజుల్లో చాలామంది ఓటుకి నోటు తీసుకొని ఓటేస్తున్నారు. ఇది చాలా తప్పు, క్రైస్తవ్యానికి వ్యతిరేకం, నైతికత కాదు. క్రైస్తవ్యంలో నైతికతకు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, హృదయ శుద్ధి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది లేకపోతే ప్రభు రాజ్యం చేరరు, ప్రభుని చూడరు. నువ్వు ఖచ్చితంగా ఓటుకి నోటు తీసుకున్నావు అంటే నువ్వు అబద్ధికుని కింద లెక్కే, లంచగొండ కింద లెక్కే, నీ హృదయం శుద్ధి లేనట్టు లెక్క. కాబట్టి ఈ ఎలక్షన్స్లో క్రైస్తవులు నోటు తీసుకోకుండా ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది పాస్టర్లు కూడా ఇలాంటి ప్రలోభాలకు గురవుతున్నారు.
ఆ రాజకీయ నాయకుడికి తెలుసని, మరొక రాజకీయ నాయకుడు తెలుసని వాళ్ళ దగ్గరికి పోయి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని వాళ్ళ చర్చిలో వాళ్ళని ఒక పార్టీకి ఓట్లేయమని చెప్తున్నారు. ఇదంతా మాత్రం కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యం. ఒకవేళ నోటు తీసుకోకుండా ఈ పలానా క్యాండిడేట్ అయితే మంచి జరుగుతుంది, పలానా వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, పలానా వ్యక్తి ఎంపీ అవుతే, పలానా వ్యక్తి ఎమ్మెల్యే అవుతే మన ప్రాంతానికి మంచి జరుగుతుంది, ఆయనకు ఓటు వేయటంలో తప్పు లేదని చెప్పడంలో తప్పు లేదు, కానీ దానికి డబ్బు తీసుకోవటం, దానికి ఇంకేదో తీసుకోవటం అనేది తప్పు అవుతుంది. క్రైస్తవుల దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓటుకి నోటు తీసుకున్నావు, అది నేను పామై కాటు వేస్తుంది. తీసుకున్న 2,000 3,000 పెద్దగా నీకేమి అది పెద్దగా అసెట్ కాదు, అదే నీకేం మేత కాదు. ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, ఓటుకు 2,000 ఇస్తున్నారు, 8,000 పోయాయి అని అనుకుంటున్నావేమో. అట్లా కాదు. అవి నీకు ఇబ్బందికరమే తెస్తాయి తప్ప, దోపుడు సొమ్ము నీకు ఎప్పటికైనా ఇబ్బంది తెస్తుంది తప్ప నిన్ను నీ కుటుంబాన్ని స్పాయిల్ చేస్తుంది. ఆకాను వద్దన్న వాటిని తీసుకొని దాని ఇంట్లో దాచిపెట్టుకుంటున్నప్పుడు ఒకరోజు అంటూ వచ్చింది, ఆకానే కాదు తన కుటుంబ సభ్యులు కూడా ఆ దోపుడు సొమ్ము మింగివేసి రాళ్లతో కొట్టి చంపబడ్డారు. మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ఓటు చాలా నిక్కచ్చిగా మనం వేద్దాం. మనకు నచ్చిన రాజకీయ పార్టీకి వేద్దాం, అంటే నచ్చిన వ్యక్తికి వేద్దాం. నచ్చిన వ్యక్తిని సీఎం చేసుకోవచ్చు, తప్పేం లేదు. అందులో క్రైస్తవులకు ఎవరు మంచి చేస్తారు, లేకపోతే నీ కుటుంబాల, నీ పరివారాలు, నీ యొక్క బజారుకి, లేకపోతే నీ గ్రామానికి ఎవరు మంచి చేశారు, లేకపోతే ఎవరు మంచి చేయబోతున్నారో నువ్వు భావిస్తావో వారికి ఓటు వేయండి, తప్పు లేదు. అంతేగాని ఆ ఓటు కోసం డబ్బులు తీసుకోవటం, మనీ తీసుకోవటం అనేది బైబిల్ సమర్థించదు, వాక్య విరుద్ధం, నైతికత కాదు, క్రీస్తు నైతికత కాదు. అదొకసారి మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటాను. పాస్టర్లు కూడా అసోసియేషన్గా ఏర్పడి, మండలాలుగా, జిల్లాలుగా ఇలా ఏర్పడి కొంతమంది పెద్ద పాస్టర్లు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారు. దీన్ని కూడా మానేయండి. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఆ వచ్చిన డబ్బు వల్ల మనకు ఒరిగింది ఏమీ ఉండదు, కానీ దేవుడి దృష్టిలో మనం నేరస్తులం అయిపోతాం, దేవుని దృష్టిలో మనం లంచగొండలం అయిపోతాం. దేవుని దృష్టిలో నిందారహితులుగా ఉండాలి, కానీ లంచగొండలుగా, నేరస్తులుగా, అబద్ధికులుగా ఎప్పుడూ సేవకులు ఉండకూడదు. గెహజీలాగా మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ, నచ్చిన రాజకీయ పార్టీకి వేయండి, నచ్చిన వ్యక్తిని సీఎం చేసుకోండి, అది మీ ఇష్టం. కానీ ఆ ఓటుకు మాత్రం నోటు తీసుకోపాకండి, అది మిమ్మల్ని పామే ఖచ్చితంగా కాటు వేస్తుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త.